2 రోజుల క్రితం బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ గురించి డిస్కస్ చేశాం. డ్రైవర్గా పనిచేస్తున్న అతనికి కోట్ల విలువ చేసే 2 ఇళ్లు ఉన్నాయని, వాటి అద్దెలే నెలకు 2 నుంచి 3 లక్షల వరకు వస్తాయని చెప్పుకున్నాం. ఓ ఏఐ స్టార్టప్ కంపెనీలో అతను ఇన్వెస్టర్ అని తెలిసి ఒకంత సర్ప్రైజ్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి న్యూస్ గురించే చెప్పుకోబోతున్నాం. గుజరాత్లోని సూరత్లో ఓ ఇంట్లో పనిచేసే పని మనిషి 60 లక్షలతో సొంత ఇల్లు కొనడమే కాదు, 4 లక్షలతో ఫర్నిచర్ కూడా చేయించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇంటి కోసం ఆమె తీసుకున్న లోన్ కేవలం 10 లక్షలు మాత్రమే. ఓ కంటెంట్ క్రియేటర్ ఇందుకు సంబంధించిన పోస్ట్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ గా మారింది. నళిని ఊనగ్ ఓ కంటెంట్ క్రియేటర్. ఒకరోజు తన పని మనిషి సంతోషంగా తన ఇంటికి వచ్చిందట. విషయం ఏంటి అని అడిగితే, సూరత్ లో 3 BHK ఫ్లాట్ తీసుకున్నాను మ్యామ్ సబ్ అని చెప్పగానే ఆశ్చర్యపోయిందట. 60 లక్షలతో ఫ్లాట్ కొని ఆ ఫ్లాట్ లో వుడ్ వర్క్ చేయించేందుకు 4 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. ఈ విషయాలన్నీ చెప్తుంటే నళిని ఊనగ్ షాకుల మీద షాకులు తిన్నదట. నిజమే మరి, మన దేశంలో చాలా మందికి ఇల్లు కొనటమంటే అదో పెద్ద ఆర్థిక సవాలు. లక్షల్లో జీతాలు ఉంటేనో లేదంటే వారసత్వంగా వచ్చిన భూములుంటేనో సొంతిల్లు అనే కలను నెరవేర్చుకోవచ్చు. అయితే సూరత్ లో ఇళ్లలో పనిచేసే పని మనిషి ఇలా భారీ మొత్తంలో లక్షలు పెట్టి ఫ్లాట్ కొనటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో షాకింగ్ మ్యాటర్ ఏంటంటే, ఆ పని మనిషి ఇలా అనకూడదేమో, ఆ ఫ్లాట్ యజమానికి గుజరాత్ లోని తన సొంతూల్లో 2 అంతస్తుల ఇల్లు, ఒక షాప్ కూడా ఉన్నాయట. ఆ ఇళ్లను షాప్ ని అద్దెలకిచ్చి వాటి ద్వారా ఇన్కమ్ పొందుతుంది. ఆమె ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎక్స్ లో నళిని చేసిన ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారింది. చాలా మంది ఆ మహిళ ఆర్థిక పద్ధతులు, దీర్ఘకాలిక ప్లానింగ్ గురించి ప్రశంసలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అందరి రియాక్షన్లు చాలా పాజిటివ్ గా వచ్చాయి. ఆ మహిళ కథ ఓ ఆర్థిక పాఠమని అంటున్నారంతా. అదృష్టం కాదు, ఖచ్చితమైన పొదుపు, నియమిత ఖర్చు వల్లే ఇది సాధ్యమైంది అని కామెంట్స్ చేస్తున్నారు. అవసరం లేని ఖర్చులు తగ్గించడం, పొదుపు చేయడం ద్వారా ఆమె 3 BHK ఫ్లాట్ కొన్నారని నళిని తన పోస్ట్ లో తెలిపింది. తక్కువ జీతం ఉన్నవారు సంపద కూడబెట్టలేరని అందరూ అనుకుంటారు. కానీ తక్కువ ఖర్చులు, ఎక్కువ పొదుపుతో సంపద సాధ్యమని ఆమె ఉదాహరణతో తెలుసుకోవచ్చు. చాలా మంది జీతం పెరగగానే ఫుడ్, ట్రావెల్, కొత్త గ్యాడ్జెట్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. అక్కడే పొరపాటు చేస్తుంటారు. ఎక్కువ సంపాదించడం కాదు, ఉన్న దాంట్లో ఎక్కువ పొదుపు చేయటం ముఖ్యమని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరు పని మనిషి సొమ్ము పొదుపు చేయగలిగిందంటే ప్రభుత్వం వారికి ఫ్రీ మెడికల్, గ్రోసరీస్, ఫ్రీ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ వంటి సహాయాలు అందిస్తుండటం వల్ల అని కామెంట్ చేశారు. సహాయకులు ప్రభుత్వం నుంచి ఫ్రీ బేసిక్స్ అందుకుంటారు కాబట్టి వారు ఎక్కువగా పొదుపు చేయగలరు అని ఒకరు పేర్కొన్నారు. సాలరీడ్ ఉద్యోగులు ఎక్కువగా ట్యాక్స్ చెల్లిస్తారు, కానీ గృహ సహాయకులు, వీధి వ్యాపారులు పెద్దగా ట్యాక్స్ ఇవ్వరు. అందుకే వారి వద్ద పొదుపు ఎక్కువగా ఉంటుంది. ఆస్తులు సొంతం చేసుకోవడంలో వారు ముందుంటారు అని కామెంట్స్ చేస్తున్నారు.